చూడండి, ఈ పెద్ద ఆయన ఈ నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్ళే ట్రైన్ ఎక్కడం జరిగింది. అయితే అది గుంటూరు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలు తప్పిందని 3:10 వచ్చిందంట. అది మళ్ళీ 5 గంటలకు దాన్ని ఆ ట్రైన్ కదిలింది. అయితే రైలు పట్టాలు తప్పడం వల్ల వీళ్ళు పబ్లిక్ కూడా 7 గంటలకు కదులుతుంది, 8 గంటలకు కదులుతుందని చాలామంది కూడా బయటికి వెళ్ళిపోయి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోరు. చాలామంది ఎండకు ఉడకపోతారు తట్టుకోలేక. అయితే ఈ బాబాయ్ ఏం చేసిండు, బీడి కాల్చుకుందానని బయటకు వచ్చిండు. వీళ్ళ పిల్లలు వీళ్ళ మనమలు కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళు తొందరగా వచ్చి వాళ్ళు బండి ఎక్కేసారు. వాళ్ళు చైన్ లాగితే ఆ ఏసీ సిబ్బంది వచ్చి ఇప్పటికే ట్రైను 2 అవర్స్ లేట్ అయింది, మీరు ట్రైన్ కదిలించండి అని చెప్తే మళ్ళీ వాళ్ళు కదిలించారు. రెండోసారి చైన్ లాగలేదు. అయితే ట్రైను ఈ బాబాయ్ లోపలికి వస్తారికి ట్రైను ప్లాట్ఫారం పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయింది ఇక అట్లా. అందుకనే ఈ బాబాయ్ దగ్గర ఒక ఫోన్ నెంబర్ల కాగితం ఒకటి ఉన్నది అంతే. అట్లా ఈ ఫోన్ నెంబర్ల కాగితం ఉండడం వల్ల వాళ్ళ మనవళ్ళకు ఫోన్ చేసుకుంటూ ఈ బాబాయ్ మనవళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు టెన్షన్ పడిపోతారు. బాబు మీరేం టెన్షన్ పడబాకరి, మళ్ళీ మధ్యలో చైన్ లాగడం కానీ మీరు ఇంకేం చేయకూడదు, మీరు వెళ్ళిపోండి, మళ్ళీ నెక్స్ట్ ఏమంటే ట్రైన్ కూడా ఉండదు అని నేను చెప్పడం జరిగింది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే నాకు ఫోన్పే కొట్టారు. బ్రదర్ కొంచెం మా తాతని జాగ్రత్తగా బస్సు ఎక్కించండి, కొంచెం విజయవాడకు బస్సు ఎక్కించండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకనే ఎప్పుడైనా సరే చూడండి, పెద్ద వయసు వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు అనేది ఉంచాలి. అవుట్ ఆఫ్ స్టేట్స్ పోయేటప్పుడు చాలామంది కూడా మనం తిరుపతి వెళ్ళినప్పుడు చాలామంది కూడా తప్పిపోతుంటారు, పెద్ద వయసు వాళ్ళు కానీ పిల్లలు కానీ. అందుకనే పిల్లలు కూడా మనం ఫోన్ నెంబరు 4 years 5 years వచ్చిన దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ 2 నెంబర్లు గుర్తుండేటట్టు చెయ్యాలి వాళ్ళకి. ఇట్లా అవుట్ ఆఫ్ స్టేట్స్ పోయేటప్పుడు పెద్ద వయసు వాళ్ళకు కూడా చిన్నపిల్లలు కూడా ఆ మెడలో ఒక ఐడెంటిటీ కార్డులు అనేది ఉంచాలి. ఏం బాబాయ్ అంతేనంటవా? ఏం బాధపడవాకు, ఇంకా ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా చూద్దు, ఏం ఎడవాకు బాబాయ్, ఏం లేదు. లేకపోతే రేపు వెళ్తానని చెప్పు, నేను ట్రైన్ ఎక్కిస్తారు. రేపు 2 గంటలకు అదే టయానికి ట్రైన్ ఉంది. అట్లా ఏం బాధపడవాకు, సరేనా? నేను విజయవాడ తీసుకుపోయి నీ దగ్గర ఉండి బస్సు ఎక్కిస్తా రామవరపాడికి నీకు, సరేనా? పెద్ద అయినా ఏం బాధపడవాకు. 1 నిమిషం లేట్ అయినావు నువ్వు బాత్రూంలో పోయి బీడి తాగులితే ఏమయ్యేది కాదు, బాధపడవాకు. షిరిడి మళ్ళీ పోవచ్చులే, పక్కనే ఏం కాదు, అవుట్ ఆఫ్ పక్కనే, బాధపడవాకు, సరేనా? మరీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి, పెద్ద వయసు వాళ్ళకి కాశీ పోయినప్పుడు, హరిద్వారు, ఇటు తమిళనాడు రామేశ్వరం, మధురై, కన్యాకుమారి కానీ ఎటు పోయినా సరే మీరు పెద్ద వయసు వాళ్ళు మెడలో ఐడెంటిటీ కార్డు ఉంచాలి, ఫోన్ నెంబర్ పుస్తకం ఉంచాలి. అర్థమైందా? నా ఛానల్ పేరు సతీష్ నాయుడు వ్లాగ్స్. ప్రతి ఒక్కరూ షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ప్లస్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సతీష్ నాయుడు వ్లాగ్స్. బాబాయ్ నీ ఫోన్ నెంబర్ పుస్తకం పేపర్ చూపించు. చూడండి, ఇతని దగ్గర లక్కీగా ఇట్లా ఫోన్ నెంబర్లు ఉంచుకోండి. ఇతను 4 నెంబర్లు ఉంచుకోవడం వల్ల నేను ఫోన్ చేసిన వాళ్ళకి. అట్లా అంటే కొంతమంది తెలియక, అడ్రస్లు తెలియక అక్కడిక్కడ ఉండిపోతుంటారు. ఇక పెద్ద వయసు వాళ్ళకి అర్థం కాక, ఇడిపోవాలని అర్థం కాక. ప్రతి ఒక్కరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సతీష్ నాయుడు వ్లాగ్స్. షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో, చాలా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి.